అందరికీ నమస్కారం అండి. నేను పివి సందీప్ రెడ్డి ఐఎఫ్ఎస్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏలూరు డిస్ట్రిక్ట్. ఈరోజు మన గౌరవనీయులైన చింతలపూడి ఎమ్మెల్యే గారితో ఇక్కడ చింతలపూడి నగరవనం ఏదైతే ప్లాన్ చేసుకున్న లొకేషన్ ఉందో ఆ లొకేషన్కి రావడం జరిగింది. సో ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చింతలపూడి నగరవనంకి ఫండ్ అన్నది కొంచెం అలర్ట్ అయింది. అంటే వాళ్ళు ఒక అప్రూవల్ ఇచ్చారు. సో ఇది మనకి 2 yearsలో ఈ నగరాన్ని మనం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 25-26 అండ్ అలాగే 26-27 ఫైనాన్షియల్ ఇయర్ లోపు ఈ నగరవనం అన్నది మనం ఒక కొలిక్కి తీసుకురావాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద అప్రూవ్డ్ అమౌంట్లో వాళ్ళకు 70% అన్నది బడ్జెట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన దాంట్లో భాగంగా ఇక్కడ నగరవనం ఏదైతే లొకేషన్ అనుకున్నామో ఇందులో ప్లాంటేషన్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్ బేస్డ్ ప్లాంటేషన్, అంటే ఇది రాశివనం కానివ్వండి, నక్షత్రవనం కానివ్వండి, ఇప్పుడు మనకి ప్రజలు కార్తీక మాసం సెలబ్రేట్ చేసుకోవడానికి ఉసిరి వనాలు ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేయడం ఉంటుంది. అంతేకాకుండా కొద్దిగా లాంగ్ రన్లో ఇక్కడ ఒక నర్సరీ మియావాకి ప్లాంటేషన్ కూడా, అంటే ఇక్కడ పబ్లిక్కి కొంచెం ఫారెస్ట్ అన్నది కొంచెం ఒక ఎక్స్పోజర్ వచ్చేలాగా, అలాగే ఇక్కడ రేపు తర్వాత స్కూల్ పిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళు ఫారెస్ట్ని అప్రిషియేట్ చేసేలాగా కొంచెం వాళ్ళకి పర్యావరణం మీద అవగాహన కల్పించేలాగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కొన్ని సైన్ బోర్డ్స్ కానివ్వండి, స్కల్ప్చర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా కొంచెం ఈ చుట్టూ ఉన్న ల్యాండ్కి ఒక మంచి ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ ఈ టికెట్ కౌంటర్ కానివ్వండి, ఈ వర్క్స్ అన్నీ కూడా ఇందులో భాగంగా మనం ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈరోజు మనకి విజిట్లో ఏమి అంటే మన చింతలపూడి ఎమ్మెల్యే గారు చాలా ప్రొయాక్టివ్గా ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని లాస్ట్ 2-3 వీక్స్గా ఆయన రెగ్యులర్లీ డిస్కస్ చేస్తున్నారు ఎలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది నా నియోజకవర్గంలో నగరం, ఇది అందరూ కూడా దీని వైపు తల తిప్పుకొని చూడాలి. సో ఎలా చేస్తే బాగుంటుంది అని ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని డిపార్ట్మెంట్ పరంగానే కాకుండా ఆయన ప్రైవేట్గా కూడా కొంతమంది ఆర్కిటెక్ట్స్తో మాట్లాడి, డిజైనర్స్తో మాట్లాడి కొన్ని మాకు కూడా చాలా సపోర్ట్ అందించారు. అంటే కొన్ని లేఅవుట్ ప్లాన్స్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మాకు డిపార్ట్మెంట్ పరంగా మేము ఒక 4-5 నగరం చూసిన దాన్ని బట్టి మేము ఒక లేఅవుట్ మ్యాప్ అనుకున్నాం. సో అది అలా కాకుండా ఆయన ఏంటంటే ఆయన లెవెల్లో ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకుని కొంత ఎవరైతే ఇందులో మనకి ఆర్కిటెక్ట్స్ కానివ్వండి స్పెషలైజ్డ్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఐడియాస్ మాకు షేర్ చేశారు. సో దానికి అనుగుణంగా మేము కూడా కొన్ని ఇప్పుడు మా ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా మార్చుకుంటామని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మేము కూడా చెప్పాము. అండ్ అంతేకాకుండా ఆయన ఐడియా ఏమి అంటే ఇప్పుడు ఏదో ఈరోజు మనం నగరవనం చేసాము, కట్టేసాము, వదిలేము అన్నది కాకుండా ఇది లాంగ్ రన్లో సస్టైన్ అవ్వాలంటే ఎలా చేస్తే బాగుంటుంది. సో దానికి కూడా మనకి మన ఎమ్మెల్యే గారు కొన్ని ఐడియాస్ ఇచ్చారు. వర్చువల్ సఫారీ ఇక్కడ మనకి కొంచెం ఈ నియర్ బై ఏరియాలో లేదు. సో పబ్లిక్కి చిన్న వర్చువల్ సఫారీ కానివ్వండి, ఇప్పుడు ఏ అన్నది ట్రెండింగ్లో ఉంది. సో ఆ కైండ్ ఏమైనా మనం ఈ నగరంలో ఒక ఐటమ్స్ పెట్టి పబ్లిక్ని ఇంకా అట్రాక్ట్ చేయగలమా, సో దట్ ఇప్పుడు ఆ రెవెన్యూ బేస్ అన్నది నగరం కడితే సరిపోదు, దానికి రెవెన్యూ అన్నది రెగ్యులర్లీ ఉంటే మనకు రేపు పొద్దున్న మెయింటెనెన్స్ కానివ్వండి, ఫర్దర్గా యాక్టివిటీస్ ఏమైనా పెంచడానికి కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా ఇంకా మళ్ళీ అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఇంకా మనకి నగరం యోజన అనే స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాకుండా మీరు నాకు కొంచెం నా నోటీస్కి తీసుకురండి, ఇంకా వేరే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ దేనికన్నా మనం ఇది ఇంకా డెవలప్ చేయగలం. సో అది కూడా నా నోటీస్కి తీసుకుని వస్తే నేను తప్పకుండా నేను కూడా గవర్నమెంట్ నోటీస్లో పెట్టి ఇంకా నగరం నా నియోజకవర్గం కాబట్టి నేను ఇంకా బెటర్గా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను అని చెప్పి మాకు భరోసా ఇచ్చారు. సో ఆ పరంగా మేము నెక్స్ట్ రాబోయే 2 monthsలో ముందు ఇనీషియల్ యాక్టివిటీస్ కనీసం బేసిక్ వర్క్ ఏదైతే కనీసం ఇంటర్నల్ ట్రాక్స్ కానివ్వండి, ఈ ఎంట్రన్స్ ఆర్చ్ రిలేటెడ్ కానివ్వండి, బేసిక్ వర్క్స్ అన్నది ఇప్పుడు మనం ప్లాన్ చేయబోతున్నాము. ఫర్దర్గా మనకి ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టుగా లాంగ్ రన్లో దాన్ని ఎలా ఇంకా స్కేలప్ చేయాలి అన్నది కూడా మేము ఆలోచిస్తున్నాం. రెవెన్యూ అంటే ఎలాంటి ప్లాన్ చేస్తారు? రెవెన్యూ అంటే అండి ఇప్పుడు మనకి జనరల్గా పబ్లిక్ వస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే మనం యూజువల్ మినిమం ఛార్జెస్ ఒక పెర్ హెడ్ 20 రూపీస్ పెడుతున్నాం. సో 20 రూపీస్ అన్నది ఫుట్ఫాల్ ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు మనకి. బట్ ఇక్కడ ఫుట్ఫాల్ తక్కువ ఉన్నా కూడా ఆ రెవెన్యూ సస్టైన్ అవ్వాలంటే మీరు ఇక్కడ ఏమైనా చిన్న కెఫ్టేరియా పెడతామా, లేదంటే ఇంకా మనకి ఇప్పుడు మీరు రాజమండ్రి నగరం నుంచి వస్తే అందులో ఏటీవీ ఉంటాయి. సో ఇది ఇలాగా చిన్న వెహికల్స్ మీద ఏమైనా తిరిగి మళ్ళీ వాళ్ళతో ఒక చిన్న రివర్స్లో మేము అమౌంట్ తీసుకోవడము డిపార్ట్మెంట్ పరంగా. ఎందుకంటే ఇప్పుడు రేపు నగరం స్టార్ట్ చేసామంటే ఇక్కడ ఎంత లేకపోయినా మినిమం ఈ యాక్టివిటీస్ చూసుకోవడానికి వాచ్మెన్ కానివ్వండి, ఇక్కడ వర్క్స్ చూసుకోవడానికి స్వీపర్స్, క్లీనర్ వీళ్ళందరికీ కూడా వేజెస్కి మేము చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది బడ్జెట్ ఏమీ ఇవ్వదు. సో ఇప్పుడు మనం ప్లాన్ చేసుకునే యాక్టివిటీస్ కనుక బాగుంటే ఇప్పుడు మనకి మూలపాడు నగరం ఉంది ఎన్టీఆర్ జిల్లాలో. సో అలా చూసుకుంటే అక్కడ ఈ మధ్య రీసెంట్గా జిప్ లైన్ అన్నది స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి ఏమంటే ఇది ప్లెయిన్ ఏరియా, అంటే చుట్టూ కొండ ఏమన్నా అనుకుంటే ట్రెక్కింగ్ అలా ఏమన్నా ప్లాన్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ ట్రెక్కింగ్కి కానీ కొంచెం జిప్ లైన్కి అంత స్కోప్ లేదు కాబట్టి
ఈ ఏరియాకి తగ్గట్టుగా ఏం ప్లాన్ చేస్తే బాగుంటుంది. సో ఆ దిశగా మేము వెళ్తున్నాం. సార్ దీనికి బడ్జెట్ ఎంతనే ఉండదు? బడ్జెట్ ఇది జనరల్గా ఏమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి హెక్టార్కి 4 లక్షలు చొప్పున 50 హెక్టార్లకి 2 కోట్లు రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చింతలపూడి నగరవనంకి ఏంటంటే కొన్ని నగరవనాలకి అంటే ఈ మధ్య శాంక్షన్ అయిన నగరవనాలన్నింటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఐటమ్స్కి మేము బడ్జెట్ ఇవ్వము అని చెప్పారు. అంటే చిల్డ్రన్ ప్లే ఐటమ్స్, ఈ కెఫెటేరియా కానీ ఇలాంటి వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలేదు. ఇంచుమించుగా మనకు ఒక 153 లక్షలు అన్నది శాంక్షన్ అయింది. ఈ 153 లక్షల్లో ఇది మొదటి సంవత్సరం అరౌండ్ 107 లక్షలు అన్నది మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిలీజ్ అవుతుంది. సో రాబోయే 2 monthsలో వర్క్స్ దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. అలాగే ఇక్కడ ఏదైతే లేవో అంటే ఇప్పుడు చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలాంటివి కూడా మన ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చిన భరోసా ఏంటంటే నేను వేరే ఏదైనా ఫండ్ కింద కానీ సిఎస్ఆర్ కింద కానీ తప్పకుండా నేను ఒకసారి చూస్తాను. మనకి వచ్చే పబ్లిక్కి పిల్లలకి కొంచెం వాళ్ళ ఆటలకి ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మనకి ఎమ్మెల్యే గారు కూడా ఆ పరంగా ప్రయత్నిస్తానని చెప్పి మాట ఇచ్చారు.